హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సౌమ్య డేవిడ్. ఇవాళ మనం టమాటా ఎండుమిర్చి పచ్చడి చేసుకుందాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటోస్ని నీట్గా వాష్ చేసేసుకొని మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఎండుమిర్చిని కూడా చిన్న చిన్నగా తొడలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవాళ స్పెషల్ ఏంటంటే మేము కట్ల పొయ్యి మీద చేస్తున్నాము. అది కూడా మా డాడీ ప్రిపేర్ చేసిన కట్ల పొయ్యి. ఏంటో చూస్తారా, ఇదే అనమాట. చాలా అద్భుతంగా ఉంది కదా, మా డాడీ చేశాడనమాట. ఇది ఫస్ట్ టైం ఇవాళ యూస్ చేయబోతున్నాము. ఇప్పుడు మనము ఒక కడాయి తీసుకొని ఎండుమిర్చి వేసుకొని ఇలా వేపేసేసుకున్నాక ఇందులో లైట్గా ఆయిల్ వేసేసుకొని వేపుకొని పక్కన పెట్టేసుకుందాం. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో మెంతులు, ధనియాలు, ఇంకా జీలకర్ర, కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా వేసేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గనిద్దాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇందులో మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం. ఎండుమిర్చి అంతా ఇలా రోట్లో వేసుకొని మంచిగా నీట్గా దంచేసుకుందాం ఫస్ట్. ఆ తర్వాతకి కొంచెం సాల్ట్ వేసుకొని దంచుకుందాం. ఆ తర్వాతకి మనం ఎల్లిపాయలు కూడా వేసుకుందాం. ఒక 5 to 6 వేసుకొని మంచిగా దంచేసుకుందాం. తర్వాతకి టమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని మంచిగా దంచేసుకుందాం. ఇలా నీట్గా దంచేసాక మొత్తం ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకొని మనము ఆనియన్స్ కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసుకొని దంచుకుందాం. మనం ఇప్పుడు పోపు వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇందులో ఎల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాతకి ఎండుమిర్చి వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కరివేపాకు వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చడి, ఆ పచ్చడిని కూడా ఇందులో వేసేసుకుందాం. ఫైనల్గా టేస్టీ టమాటో ఎండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఫైనల్గా టేస్ట్ చేద్దామండి. ఇందులో మనం నెయ్యి కూడా వేసుకొని మంచిగా పచ్చడి వేసుకొని మిక్స్ చేసుకొని తిందాం. చాలా బాగుందండి. టేస్ట్ అయితే మీరు కంపల్సరీ ట్రై చేయండి ఈ టమాటా ఎండుమిర్చి పచ్చడి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీక్. టేక్ కేర్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.